సక్సెస్ వస్తేనే ఎవరైనా దగ్గరకు వస్తారనిపించింది ఈ కొన్ని రోజుల్లో. ఒక్కనే అయిపోయాను అనమాట. ఇంకా రాని వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. సాయి అయితే ఇంక వాడు 100% ఇంక రాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చౌక ముచ్చట్లు. నన్ను గుర్తుపట్టారా? చాలా రోజులు అవుతుంది అనమాట వీడియో చేసి. చాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది. 10 days అవుతుంది వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్ ఛానల్లో అనేది. 10 days అవుతుంది. ఇన్ని రోజులు డిలే అయినందుకు క్షమించండి. ముందు వీడియోలో కూడా డిలే అవ్వకుండా చేస్తానని చెప్పాను, కానీ కొన్ని ఫ్యామిలీ పనుల వల్ల, ఇంట్లో పనుల వల్ల చేయలేకపోతున్నాను, కొన్ని రీజన్స్ వల్ల. అంతేకాకుండా మన ఛానల్లో ఎవరు ముందుకు రావట్లేదు అనమాట. అందరూ ఏంటంటే ముందు వీడియోస్ చేసినమ్మటనే మనీ వచ్చేయాలి, సక్సెస్ అనేది వచ్చేయాలి, ఫేమ్ అనేది వచ్చేయాలి అన్నట్టుగా ఉన్నారనమాట. స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ ఇస్తున్నారావు, ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి. సక్సెస్ టైం పడుతుంది, అది అవ్వదు కదా. ఇవన్నీ కొన్ని ఇయర్స్ కొంతమంది కొన్ని ఇయర్స్ తర్వాత కూడా రానోళ్ళు ఉన్నారు. అవన్నీ అవ్వవు అనమాట. కానీ ఎమ్మటనే వచ్చేయాలి, ఎమ్మటనే చేసేయాలి అంటే అది అవ్వదు. నేనైతే ఒకరిని నమ్మైతే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదు కదా. నాకున్న ప్యాషన్తో నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి చేశాను. నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి చేశాను, కాబట్టి నేను ఒక్కనే దానికి బాధ్యుణ్ణి చెయ్యాలి కూడా. అంతేకాకుండా ఇంతకుముందు మన ఛానల్లో వచ్చిన వినయ్ గోపి అయితే వస్తాడన్న కదా, వాడు మ్యాక్సిమం 50-50 అనమాట. వాడు మ్యాక్సిమం వస్తే రావచ్చు, లేకపోతే లేదు. వాడింట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ రీజన్స్ వల్ల వాడైతే రాలేకపోతున్నాడు. సాయి అయితే ఇంక వాడు 100% ఇంక రాడు. వాడు 100% కాదు, 200% ఇంకా మన ఛానల్లో కనిపించడు. 600 100 ఎట్లాంటి విషయాల అందరికీ తెలిసిందే. అసలు ఇంకా వాడి గురించి ఇంకా మీరు అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకా వాడు కనిపించడు అనమాట. వినయ్ అయితే హాస్టల్కి వెళ్ళాడు. హాస్టల్ తర్వాత వాడు వస్తాడు. ఇంకా రాని వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. ఇంకా వాడు వచ్చిన తర్వాత మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇంకెవరు రారనమాట. అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, ఇలా చేస్తున్నాం వీడియోస్ అనగానే ఊళ్ళో కొంచెం హేళనగా, అంటే కొంచెం ఇదిగా చూస్తున్నారు అనమాట. ఇంకేం చేస్తారులే, వీళ్ళేం చేస్తారులే, వీళ్ళకేం చేతావులే అన్నట్టుగా. ఈ వీడియోలో మీరేం గమనించారు చెప్పండి? కటింగ్ అయితే చేయించాను అనమాట. అదే ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా కొన్ని వీడియోస్ అయితే చాలా వీడియోస్ ప్లాన్ చేశాను అండి. చాలా వీడియోస్ అయితే కొన్ని క్యాంపింగ్ వీడియోస్, ఫుడ్ ఛాలెంజెస్ వీడియోస్, ఇవన్నీ ప్లాన్ చేశాను. కానీ ఎవ్వరూ రాకపోవడం వల్ల నేనైతే చేయలేకపోతున్నాను. ఒక్కనే అయిపోయాను అనమాట. నేనైతే అది చాలా అంటే చాలా కష్టం. అంటే సక్సెస్ వస్తేనే ఎవరైనా దగ్గరకు వస్తారనిపించింది ఈ కొన్ని రోజుల్లో. అంటే సక్సెస్ రావడానికి ఈ జర్నీలో ఎవరు రారు అనమాట. మనం ఒక్కరమే ఉంటాం. అది నాకు ఇప్పుడు అర్థమైంది. మనం ఒక్కరమే ఉండిపోతాం. సక్సెస్తో వచ్చి మనం మంచిగా ఉన్నప్పుడే నా వాళ్ళు నా దగ్గరకు వస్తారు. అది నాకు బాగా అర్థమైంది ఈ కొన్ని రోజుల్లో. ఇంకా వాళ్ళ ఇష్టం అది. ఇంకా మ్యాక్సిమం ఇంక వాళ్ళు ఎవరు రారు, నేను ఒక్కనే ఉంటాను. వ్లాగ్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను వ్లాగ్స్ చేయడానికి ఏదన్నా ఒకవేళ వినయ్ వచ్చిన తర్వాత ఛాలెంజెస్, క్యాంపింగ్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను నేను. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. నేనైతే ఇప్పుడు అడగను, ఎందుకంటే మంచి వీడియోస్ చేసిన తర్వాత, మంచి కంటెంట్ మీకు ఇచ్చిన తర్వాత నేను అప్పుడే అడుగుతాను. మీరు అప్పుడే సపోర్ట్ చేయండి నాకు.
అంతే. మన ఛానల్ ఇప్పుడు 67 సబ్స్క్రైబర్సే అంత ఉన్నారు అంతే. ఎవరు అంతగా సపోర్ట్ చేయాలి. నా ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి, వాట్సాప్లో యూట్యూబ్ ఛానల్ పెట్టిన అందరికీ తెలుసు అనమాట. ఫస్ట్ మనమే గ్రో చేసుకోవాలన్నమాట. అలా పెడితే వాళ్ళు ఏమన్నారు తెలుసా, అరే ఎందుకురా ఇవన్నీ, నీ లైఫ్ ముందు నువ్వు చూసుకోరా అంటున్నారు. ఏం చేద్దాం, ఏదైనా చేస్తే కదా, ఏదైనా చెయ్యాలి. చేసిన తర్వాతే మనం ఏంటో నెగిటివిటీ ఎక్కువ అనమాట, సపోర్ట్ అనేది ఉండదు అనమాట. ఆఫ్టర్ 25 మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏమీ చేయకుండా ఉండాలంటే చాలా కష్టం. అది నేను ఫేస్ చేస్తున్నాను. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయగో అని అడిగి మళ్ళీ సపోర్ట్ చేస్తానని అనుకోవద్దు. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. తమ్నీల్ చూసి వచ్చిన వాళ్ళకి నేనైతే ఛానల్ ఆపేయట్లేదు. నేనైతే చెప్పదలుచుకుంటుంది ఇదే, ఛానల్ అయితే నేను ఆపను. నేను ఒక్కరినైనా కంటిన్యూ చేస్తా, ఇది మాత్రం ఫిక్స్. టైగర్ కా హుకుమ్. వ్లాగ్స్ అయినా చేస్తా, ఫుడ్ అయినా చేస్తా, ఏదైనా చేస్తా. నేనైతే ఛానల్ ఆపేయటం అసలు కుదరదు. మన ఛానల్ ఎక్విప్మెంట్ కూడా ఏం లేదు. ప్రీవియస్ వీడియోస్కి ఈ వీడియోకి చాలా డిఫరెంట్ అయితే మీకు కనిపిస్తుంది క్లారిటీలో. ఎందుకంటే అది నా ఫోన్ కాదు, ఇది అయితే నా ఫోను. అంటే ఈ ఫోన్తోనే చేస్తాను మ్యాక్సిమం. కొంచెం మనకంటూ ఒక ఇది వచ్చినాక, ఛానల్ మానిటైజేషన్ అయినాక నేనైతే ఈఎంఐ పెట్టైనా తీసుకుంటాను. ఫోన్ అనేది మంచి మీకు క్లారిటీ ఆడియో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అప్పుడు దాకా అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అడగనని అడుగుతున్నానని అనుకోమాకండి. సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్ అయితే ఎంత యూట్యూబ్ ఛానల్ ఎంత చులకనగా చూస్తారో నాకు అర్థమైంది అనమాట. నా కెమెరా ఫీర్ అనేది కూడా పోలేదు. అనమాట. నేను ఎంత దూరం నుంచి వచ్చి వీడియోస్ చేస్తున్నానో అసలు మీరు చూసి ఆశ్చర్యపోతారు. చూడండి, అసలు ఎక్కడి నుంచి చాలా దూరం వచ్చి వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నానని, చీకటి పడుతుంది అనమాట బాగా, కొంచెం ఫ్రీగా ఉన్నాను, ఇప్పుడు వీడియో చేయడానికి వచ్చాను అనమాట. తమ్నీల్ చూసి ఛానల్ క్లోజ్ చేస్తున్నాము అని మాత్రం అనుకోవద్దు మీరు. ఛానల్ అయితే క్లోజ్ చేయడం అసలు కుదరదు, అసలు చెయ్యను కూడా. మంచి వీడియోస్ అయితే ఎవరు వచ్చినా రాకపోయినా, అలాంటి ఫుడ్ ఛాలెంజెస్, క్యాంపింగ్స్ అలాంటివి లేకపోయినా మ్యాక్సిమం అలాంటివి లేకపోయినా వ్లాగ్స్ అనేది ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను నేను. ఇప్పుడు ఎక్కడికి వచ్చానంటే చాలా దూరం అయితే వచ్చాను వీడియో చేయడానికి. ఎందుకంటే కెమెరా ఫీర్ అనేది పోలేదు. ఎక్కడికి వచ్చాను మీరే చూసేయండి. ఇది చూసారా, ఇది ఇక్కడే మనం వాటర్ ఛాలెంజ్ అయితే చేసామన్నమాట. మీరు చూసారో లేదో, ఇదే నా బైక్ అనమాట. అది ఇది వేసుకొని అయితే వచ్చాను. చూస్తే మీకు ఇక్కడ ఊరు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే చాలా దూరం, ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే వచ్చాను అనమాట. నేను చాలా దూరం అయితే వచ్చి చేస్తున్నాను. ఎందుకంటే అంతకు మించి చీకటి పడిపోతుంది అనమాట. వీడియో క్లారిటీ కూడా అంతగా మంచిగా రావట్లేదు. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చౌకముచ్చట్లు ఛానల్ని. ఇది ఒక పేరు మాత్రమే, అది ఒక బ్రాండ్ అయ్యేలాగా ట్రై చేయాలని నా బాధ, నా ఆశ. అంటే అదొక ఏదో పెట్టామన్నట్టుగా ఉండకూడదు. దీన్ని ఒక బ్రాండ్గా చేయాలనేది నా కోరికని మీరు తీరుస్తారని అనుకుంటున్నాను. ఇంతే. ఎన్నో కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలను అధిగమించి మంచిగా అవ్వాలని నేనైతే ప్రయత్నిస్తాను. మీరు దానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవడు ఏమన్నా పట్టించుకోకూడదు, అంతే. అయితే ఫిక్స్ అయిపోయాను. వీడియో క్లారిటీ తగ్గిపోతుంది, చిన్న చీకటి పడుతుంది అనమాట. ముందు రాకుండా తప్పు చేశాను నేను, అంటే కుదరలేదు. రోజు ఏదో ఒకటి అడ్డంకి ఖచ్చితంగా వస్తానే ఉంది. ఈరోజు అయితే మొత్తానికి వచ్చాను తీయడానికి. ఈరోజు తీయాలి, ఎలాగైనా అప్లోడ్ చేయాలి. ఛానల్ చిన్నగా అసలు ఇంకేంది అయిపోతుంది అనిపించింది అనమాట నాకు. బాధ అయితే మామూలుగా లేదు. ఎవడు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకు ఇంక అవన్నీ నేను పట్టించుకోదలుచుకోవట్లేదు. నేనైతే చేస్తాను. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చౌకముచ్చట్లు. నేను ఇంకా
మంచి వీడియోస్ చేయడానికి అయితే చేస్తాను. వీడియోస్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చౌకమొచ్చట్లు అంతకు మించి నేనేం అడగట్లేదు. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. 67 మందికి థ్యాంక్ యూ సో మచ్.